వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం బొప్పట్లు అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను చూడండి 1 కప్పు పచ్చెనపప్పు తీసుకున్నానండి. ఈ పచ్చెనపప్పు ముందుగా నానబెడుతున్నాను. 1 గంట నానాలి. మనం బెల్లం బొప్పట్లు చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే పచ్చెనపప్పు ఈ కప్పుతో తీసుకున్నానండి. బెల్లం కూడా ఈ కప్పు నిండా తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటాం ఆ కప్పు నిండానే బెల్లం తీసుకోవాలి. అదొకటి ఇదొకటి. ఇదైతే మైదా పిండి అండి. 2 కప్పులు మైదా. ఈ కప్పుతో 2 కప్పులు మైదా అండి. ఇది గోధుమ పిండి అండి. 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మైదా అండి. దాంట్లోకి బొంబాయి రవ్వ 2 స్పూన్లు అండి. 2 స్పూన్లు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందామండి. అన్నీ కలిపి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకుందామండి గట్టిగా. కలిపేసానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. కొంచెము బాగా నానాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. దీన్ని ఇలాగే ఆయిల్లోనే ఇలాగే ఒక అరగంట సేపు ఉంచాలండి. బాగా నానద్ది. ఈ ఆయిల్లోనే ఇలాగే ఉంచాలండి. ఇలాగ పక్కన పెట్టేసుకుందామండి ఒక అరగంట. తర్వాత మనం చేసుకుందాము. పిండి మనం కలిపి నానబెట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఎలా నానిందో చూడండి. మెత్తగా ఇలా మెత్తగా నానాలి. అప్పుడు మనకి బొబ్బట్లు బాగా మెత్తగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ కూడా చూడండి అలానే ఉంది. మనం రౌండ్ చేసుకున్నప్పుడు ఆయిల్ అద్దుకొని చేసుకోవాలి. మనం పప్పు అయితే 1 గంట నానబెట్టుకున్నాం కదండి పచ్చెనపప్పు ఇందాక. ఈ పప్పు ఆ బెల్లము పూర్ణంగా చేసి లోపల స్టఫింగ్ పెడతామండి. ఇప్పుడు పప్పు బాగా నానింది. దీన్ని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసి 3 విజిల్స్ వేపిస్తానండి. మన పప్పు ఎంత బాగా నానితే అంత బాగా లోపల పూర్ణం వస్తుందండి. ఇప్పుడైతే వాటర్ వేసి విజిల్ పెడతానండి. ఎక్కువ కాదు, కొంచెం వాటర్ అండి. మనమైతే స్టవ్ ఆన్ చేసి విజిల్ పెట్టేసామండి. ఇది ఎంత బాగా నానితే అంత బాగుంటుందండి. అందుకే నేను బాగా నానబెట్టుకున్నాను. మీరు కూడా తప్పకుండా నానబెట్టుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వేపిస్తున్నాను. మనం పచ్చెనపప్పు ఉడికే లోపల మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. దాన్ని ఉండలుగా చేసుకుందామండి. మనం చేయడానికి ఈజీ అయిపోద్ది. మనం దీంట్లో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అద్దుకొని ఉండలు చేసుకుందాము. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవాలండి. ఉత్త మైదాతో అయినా చేసుకోవచ్చు, ఉత్త గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ నేను 2 కలిపాను. చూడండి పిండి మనం బాగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటామో అంత బాగా మెత్తగా వస్తాయండి. నేను 2 పిండిలు ఎందుకు వేసానంటే మెత్తగా వస్తుందని, బాగా టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఉండలు చేసేస్తున్నానండి. ఈ ఉండలు చేసేసిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఉండలు చేసేసాను. మనం ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. విజిల్ వచ్చేసిందండి. ఇంకా ఆపేద్దాము. 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి కదండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం విజిల్ తీసి ఓపెన్ చేద్దామండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. విజిల్ తీస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత విజిల్ తీయాలి. ఆవిరంతా పోయిన తర్వాత. ఇదిగోండి పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. చూడండి చిదురులాగా ఉడకాలి. ఎంత మెత్తగా ఉడికిపోయిందో అంత మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకు బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి. దీన్ని వడకట్టేసి నీళ్ళు తీసేయాలి. చూడండి ఈ నీళ్ళు వడకట్టేసాను. ఈ నీళ్ళైతే పడేయబాకండి. రసంలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి
గట్టిగా ఉండకూడదు. నేను చెప్పాను కదా చిదురు, కానీ ఇలా మెత్తగా ఇలా అంటే పేస్ట్ అయిపోవాలి చేత్తో, అంటే అప్పుడు మనకు బాగుంటుందండి బొప్పట్టు, మెత్తగాను బాగా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే చల్లారి పెట్టేసేయాలండి. తర్వాత మిక్సీ పడదాం చల్లార్చుకొని. పప్పు అయితే బాగా చల్లారిందండి, మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పప్పు బాగా చల్లారాకే మనం మిక్సీ పట్టాలండి, వాటర్ వేసి పట్టకూడదు, ఉత్త పప్పు మాత్రమే పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. మనకు కానీ కొంచెం మెదక్కపోతే, అది మిక్సీలో వేసినప్పుడు కొంచెం గట్టిగా మెదక్కపోతే, కొంచెం మనం వడకట్టాం కదా, ఆ వాటర్ వేసి కూడా కొంచెం పట్టుకోండి, ఎక్కువ వేయకుండా, అప్పుడు బాగా మెత్తగా వస్తుంది. చూడండి ఇలా మెత్తగా రావాలి. పప్పులు కానీ బరగ కానీ అస్సలు ఉండకూడదు, ఇలా పేస్ట్ అయిపోవాలి. మెదక్కపోతే కొంచెం వాటర్ వేసుకోండి. నేను కూడా కొంచెం వేసాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి. కొంచెం నెయ్యి వేస్తున్నాను, 1 స్పూను. పాన్ బాగా వేడెక్కించి ఆమె సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ ఆన్లో ఉండకూడదు. ఇప్పుడు మనం దాంట్లో ఆ పాన్లో బెల్లం కరిగించుకున్నామండి, కానీ నీళ్ళు వేయకూడదు, ఆ నెయ్యిలోనే కరిగించుకోవాలి. అందుకే మంట సిమ్లో పెట్టమనింది, మాడిపోద్దని. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం అంతా కరిగించుకోవాలండి, పాకం రాకూడదు. బెల్లం మొత్తం కరగాలి, మొత్తం బెల్లం గడ్డలు ఏమి ఉండకుండా. కొంచెంసేపు ఇలానే కరిగించుకున్నామండి. ఇప్పుడు ఇదంతా కరిగిందండి. ఇప్పుడు దీన్ని వేసుకుందాము. ఇది మొత్తం వేసేసి బాగా కలపాలండి. మంట మాత్రం చాలా స్లోగా పెట్టుకోండి. మరి గట్టిగా అయిపోకూడదండి, మరి లూజుగా ఉండకూడదు. బాగా మొత్తం బెల్లము పప్పు అంతా కరిగేలా కలుపుకోవాలి. దీంట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నామండి, మాడిపోకుండా. ఇదంతా కొంచెం ఉండకు వచ్చేలా కలుపుకోవాలండి. మరి గట్టిగా రాయిలాగా కాకూడదు, మరి లూజ్గా కాకూడదు, మీడియంగాను మాడిపోకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూపిస్తానండి బాగా. ఇదిగోండి ఇలా పాన్కి అంటుకోకుండా వచ్చేస్తే ఆపేసుకోవడం అండి. ఇంకా ఆపేసుకున్నాము. ఆపేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇంకా ఆపేస్తానండి. చూడండి ఎలా వచ్చిందో. లూజ్గానే ఉందిగా, కొంచెము గట్టిగా లేకుండా, మరీ లూజ్గా లేకుండా. ఇది చల్లారితే మీడియంగా వచ్చేస్తుంది. దీన్ని బాగా చల్లార్చుకొని అప్పుడు మనం బొప్పట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి చల్లారిపోయింది బాగా. మనమైతే ఉండలు చేసుకున్నామండి. దీంట్లో ఇందాక యాలగల పొడి వేసాను, అది చూపించలేదండి. కొంచెం యాలగల పొడి కూడా వేసుకోండి. మనకి ఎంత సైజు కావాలో అంత బాల్స్ చేసుకోవాలి. ఇవి చూడండి కవర్స్ అండి ఇవి. వీటిల్ని 2గా కట్ చేశాను నేను. దీని మీద మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను. మనం దీనికి కూడా పూసుకోవాలండి, పైన వేసే కవర్కి కూడా పూసుకోవాలి. రెండిటికి పూసుకోవాలండి. ఇప్పుడు దీని మీద పెడుతున్నాను. ఇవి కొంచెం చపాతీలాగా చేసుకొని పూర్ణం పెట్టుకోవాలండి. ఎక్కువ కాదు, లైట్గా అలా చేసుకొని దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. మనం కలుపుకున్న పిండిని, ఇదిగోండి మనం చేసుకున్న పూర్ణం, దీన్ని ఇలా పెడుతున్నాను. చూడండి ఇలా చేసేసాను. మొత్తం చుట్టేసాను. ఇప్పుడు ఇలా చేసుకోవాలి, చేత్తో చేసుకోవాలండి.
కొంచెం ఇలా చేసుకొని మనం దీనికి కూడా నెయ్యి పూసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా వేసేసుకోవాలండి. చూడండి మనకి ఎంత పలుసుగా కావాలో అంత పలుసుగా ఇలా చేసుకోవాలండి, రౌండ్గా. ఇది కొంచెం పెద్దది వచ్చిందండి, ఇంకొంచెం చిన్న సైజు కూడా చేస్తాను. చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఇప్పుడు మనం పాన్ మీద వేసుకుందాము. చిన్న మంట మీద కాల్చుకోవాలండి. చూడండి మనం అటువైపు ఇటువైపు కాల్చుకొని మనం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. చూడండి ఎలా పొంగుతుందో. మనం పిండి పూర్ణం ఎలా తయారు చేసుకుంటే అలా పొంగొద్దండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. అటువైపు ఇటువైపు కాల్చుకొని మనం నెయ్యి వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. చాలా మెత్తగా భలే టేస్ట్ ఉంటుందండి. చూడండి కలర్ కూడా ఎలా బాగుందో. మంట సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో. సూపర్గా ఉంటుందండి, నేను చెప్పడం కాదు, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఎలా చేశానో. చూడండి ఎలా కాలింది ఎర్రగా. ఇప్పుడు తీసేస్తున్నానండి. ఇప్పుడు మనం కొంచెం పిండి తగ్గించుకొని చిన్న సైజు చూద్దామండి ఎలా వస్తాయో. ఒకసారి ట్రై చేద్దాం. పిండి తగ్గించేసాను. ఇదిగోండి పూర్ణం కూడా తగ్గించేసాను. ఇది చిన్నది చేసామండి. ఇవన్నీ కొన్ని కాలిన తర్వాత ఎలా వచ్చాయి అన్నీ చూపిస్తామండి. చూడండి ఎలా వచ్చిందో పొరలు పొరలుగా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, మెత్తగా. చూడండి పలసగా. చూడండి ఎంత మెత్తగా స్మూత్గా బాగా టేస్ట్ ఉందండి. చాలా సూపర్గా ఉందండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు. తప్పకుండా చేసి పెట్టండి బెల్లం బొప్పట్లు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.